గుంటూరు పిచ్చుకలగుంట మాజేటి గురవయ్య హై స్కూల్ క్రికెట్ గ్రౌండ్ లో అండర్ 14 ఇంటర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి, గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పప్పి రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ 18 క్లబ్లతో ప్రెసిడెంట్ కప్ అండర్ 14 తో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించామన్నారు. దేశంలోనే మొదటిసారి అన్ని క్లబ్స్ ఖర్చులు పెట్టుకుని ఆడిస్తున్నాయని గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఫోటో దిగారు ఓకే అంటే మాకు కనీసం 10-15 సెకండ్లు కావాలి సార్. ఒక ఫోటో తీసిన తర్వాత గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫుల్ మెంబర్స్ అయిన అన్ని క్లబ్బులు సుమారు 18 క్లబ్బులు కలెక్టివ్గా రన్ చేస్తున్న ఒక లీగ్ ఇది టోర్నమెంట్. ప్రెసిడెంట్ టోర్నమెంట్ అని ఈ రోజున స్టార్ట్ అవుతున్నాయి. ఇది 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక 6 గ్రౌండ్స్, గుంటూరు విజయవాడలో ఉన్న ఒక 6 గ్రౌండ్స్లో అండర్ 14 ఇయర్స్ ఏదైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారో అక్రాస్ ద స్టేట్ దాదాపు 18 టీమ్స్, అంటే 18 టీమ్స్ అంటే దాదాపు 160 మంది, 270 పీపుల్ ఆడబోతున్న ఒక టోర్నమెంట్ ఇది. ఎందుకంటే అండర్ 14 ఇది ప్రొఫెషనల్గా రన్ అవుతున్న టోర్నమెంట్. ఇక్కడి నుంచి ఎక్సెల్ అవుతున్న పీపుల్కు, ఈ అండర్ 14 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఉన్న టాలెంట్ ఉన్న పీపుల్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక సిస్టమ్ అనేది ఆల్రెడీ మాకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా క్రికెటర్ ఎక్సెల్ కావాలంటే అండర్ 14 ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎవరికైతే ఆ కల్చర్ కానీ నేచర్ కానీ క్రికెట్ కానీ ఉంటారో వాళ్ళే ఫ్యూచర్లో మంచి పొజిషన్ వెళ్ళగలుగుతారు. కాబట్టి టు గార్నర్ దట్ క్వాలిటీ, ఆ యొక్క రీసోర్సెస్ తీసుకోవడానికి అన్ని క్లబ్స్ కలిపి చేస్తున్న ఒక టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా ఎందుకంటే దేశంలో ఫస్ట్ టైం క్లబ్స్ ఇంత యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా క్లబ్స్ అంతా కలెక్టివ్గా వాళ్ళ యొక్క అమౌంట్స్ అన్ని పెట్టుకుంటూ చేస్తున్న ఒక సిస్టమ్ ఇది. ఎందుకంటే ఇది సక్సెస్ కావాలి. ఇది పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి